రైట్. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. సమయం లేదు కనుక ఒక పావు గంట 2 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనం. త్వరగా తీయాలి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదనని కొట్టినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీ నుండి నడిపించి మహిమ పొందారని నమ్ముచున్నా ప్రభా. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నాయన నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవని నీకు సాటి అయిన దేవుడు లేడు. హల్లెలూయా. మనుషుడు అనుకుంటాడు, ఏదో తలుసుకుంటాడు, ఏదో తలపెడతాడు. కానీ దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుడు మన పట్ల జరిగించే ఆశ్చర్యమైన క్రియలు, మన ఎడల ఆయనకున్న తలంపులు వేరు. మార్క్రాజ్ అనేవాడు ఇప్పుడు చనిపోవాలి. ఎవడి ఒకరోజు నేను అప్పులో కోనార్కు వస్తున్నా, ఇంజిన్ చెడిపోయింది. చెప్పాను మీకు చాలాసార్లు. ఏలూరులోనే ఇంజిన్ చెడిపోయింది. ఇంజిన్ మార్చాలి. ఒక ఇంజిన్ పంపించారు. ఆ ఇంజిన్ అటాచ్ చేసుకోవడానికి నేను ఉన్నాను. ఆ వచ్చే డ్రైవరు నాకు టికెట్ అనేది ఒకటి ఇస్తారు. అది ఏ స్టేషన్లో ఎంత టైం ఉంది, ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగాము, ఏం పని చేసాం అని దాని మీద నేను రాయాలి. ఆ టికెట్ తీసుకున్నామని ట్రాక్ మీద నుంచొని ఉన్నా. అదే లైన్ మీద ఆ ఇంజిన్ వస్తుందని నాకు తెలుసు. కానీ అక్కడే నుంచున్నా, పేపర్ చూసుకుంటున్నాను. అది చూసుకుంటా ఉన్నా. హార్న్ కొడతా ఉన్నాడు డ్రైవరు. హార్న్ కొడతా ఉన్నాడు. నాకు వినిపించుకోవట్లా. కేకలేస్తున్నాడు, నేను వినిపించుకోవట్లా. అదే ట్రాక్లో బండి వస్తుందని తెలుసు, ఇంజిన్ వస్తుందని తెలుసు, నా బండికి అటాచ్ చేసుకోవాలని తెలుసు, ఆ ట్రాక్ మీద ట్రైన్ వస్తుందా, ఇంజిన్ వస్తుందని తెలుసు, అన్నీ తెలుసు. కానీ తిరిగి కూర్చొని నుంచొని ఉన్నా. హార్న్ కొడుతున్నా, నేను వినిపించుకోవట్లా. దగ్గరికి వచ్చేస్తున్నాడు. దగ్గరికి వచ్చినాక చూశాడు. అది నాకు దేవునికే తెలుసు. గప్పుకున్న ఎవరో నన్ను ఎత్తి ఆ ప్లాట్ఫామ్ నుంచి విసిరేశారు. హల్లెలూయా. ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు కంటి కనపడవు, చెవి కనపడవు. ఏమంటే మనుష్య హృదయంకు గోచరము కావు. లెగిసిన తర్వాత నుంచొని చూస్తే ఇంజనీర్, ఏంటి సార్ మీరు, మీకు తెలుసుగా లైన్లో బండి వస్తుందని, దాంట్లోనే మీరు నిలబడి ఉన్నారు, హార్న్ కొడుతున్నాను, కేకలేస్తున్నాను, వినిపించుకోవట్లేదు ఏంటి అన్నాడు. అది నాకు అర్థం అవ్వదు. ఇంకోసారి ఇటు నుంచి విశాఖపట్నం సింహాద్రి వెళ్ళాలి. 1 గంట టైం ఉందని నా స్నేహితుడు ఒక ఆయన, శ్రీరాములని, ఆయన కారు తీసుకొచ్చాడు. ఇద్దరు నేర్చుకున్నామని ఆయన తీసుకున్నాం. ఇద్దరు కారు తీసుకుని వెళ్తున్నాం. నేను కారు తోలుతున్నాను. తోలేటప్పుడు రైట్కి తిరగాలి. తిరుగుతూ ఉంటే అన్నాడు. బ్రేక్ వేయాల్సింది యాక్సిలేటర్ మీద వేసాను. అది తిరగబడిపోయింది కారు. పైకి కాళ్ళు లేపేసింది. కింద నేను ఉన్నా. నేనేం బండి వెళ్ళాలి. 1 అరగంట టైం ఉంది. లేచి ఏం చూస్తుంటే అసలు ఏం కనిపించట్లేదు, ఏమైపోయిందో తెలియదు. ఈయనేమో పైన డోర్ కొట్టుకొని పైకి లేచి దిగిపోయాడు. నన్ను వచ్చి కేకలేస్తున్నాడు, ఏంటి ఎక్కడ ఉన్నాడు ఏంటి అని. మీరు చెప్తే నమ్మరు, కంటికి కనీసం
ఒక గీత పడలేదు, చొక్కాకి తెల్లబట్టలు, యూనిఫామ్ తెల్లబట్టలు కదా, కనీసం ఇంత మట్టెట్టుకోడు. హల్లెలూయా. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు అలా ఉంటాయి, నీకు తెలీదు. దేవుడు రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు కదా, నీవు మా ఎడల జరిగించే ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నావి, లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట ఒకటి రాశారు ఏసన్ గారు, కీర్తన పుస్తకంలో ఒకటి ఉంటుంది, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైనవి, వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలని, అవి అన్నియును లెక్కకు మించినవయ్యున్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడ నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు పిల్లలు చిన్న చిన్నవాళ్ళు, ఎంత ఉండేవాళ్ళు, ఎంతే ఉండేవాళ్ళు. ఒక 10 సంవత్సరాల్లో పిల్లలు వీళ్ళిద్దరు సేవకి వెళ్ళినప్పుడు అన్ని పల్లెటూరు ప్రాంతాల్లో మేము జరిపించిన సేవ అంతా. గడ్డిలో మంచాలు ఉండేవి కాదు, కింద పందిరిలో ఎక్కడైతే సువార్త జరిగిందో అక్కడే గడ్డి పరుచుకొని పిల్లల్ని పడుకోబెట్టుకొని మళ్ళీ లేచి తెల్లారుజామున లేపుకొని ఈ మేము తీసుకెళ్ళిన మైకులు, గొట్టాలు, తబలాలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ బండెక్కించుకొని వీళ్ళందరినీ తీసుకొని వచ్చేవాడు. ఎంతో సేవ చేసాం చిన్నప్పటి నుంచి. మామూలుగా కూతికత్తి కాదు, విరామం లేకుండా చేసాం. దేవుని పట్ల పడిన ప్రయాసను ప్రభు వ్యక్తపరచడు, దానికి ప్రతిఫలం ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అవి నీకు కనిపించట్లేదు, మనిషి హృదయానికి గోచరం కావట్లేదు. అవి లెక్క పెట్టుకుంటాయి, లెక్కకు మించి ఎన్నో ఉండుంటాయి. అలాగనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నీవు తలంచే తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. నేను స్పష్టంగా చూసింది, ఒక సేవకుని కుమారుడు డాక్టర్ చదువుతూ ఉన్నాడు. డాక్టర్ చదువుతానని తన కుమారుడు వచ్చి తండ్రిని అడిగాడు. సేవకుడు ప్రార్థించాడు ప్రభువుని. ఆయన అన్నాడు, ఇతడు సేవకుడయ్యా అన్నాడు. ఇతడు సేవకుడు, నువ్వు డాక్టర్ని చేస్తావేంటి అన్నాడు. డాక్టర్ చదువుతాన్న కుర్రోడితో వచ్చి తండ్రి అన్నాడు, నాయన నిన్ను ప్రభు సేవకు పిలుస్తున్నాడు రా, నువ్వు డాక్టర్ అవుతానేంటి అని అన్నాడు. లేదు నువ్వు పడుతున్న పాటలు నేను చూస్తున్నాను, నువ్వు పడుతున్న పాటలు తిప్పలు చూస్తావునా, ఈ శ్రమలు ఈ బాధలు నాకెందుకయ్యా, చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని వచ్చిన పేషెంట్లను చూసుకుంటా కాలం గడుపుతాను, నేను డాక్టర్ని అవుతాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరంలోకి వచ్చాడు. ప్రభువు గద్దిస్తూ ఉన్నాడు, ఒరే నిన్ను సేవకు రమ్మంటే డాక్టర్ చదువుతానంట వీటిరా అని తనకి బలహీనత కలుగు చేశాడు. తండ్రి అన్నాడు, ఒరే బాబు ఇలాగే జరుగుతీరా, నేను చెప్పిన మాట విను బాబు అని అన్నాడు. ఇలా ప్రార్థన చేశాడు తండ్రి.
రాత్రి ప్రభు ఆ డాక్టర్ని దర్శించాడు. హల్లెలూయా. ఒరే నీకు తప్పు కాదురా, అది నీ సేవకులను నేను పడేసాను అన్నాడు. ప్రభు ఎప్పుడైతే తనతో డైరెక్ట్గా మాట్లాడాడో ఈయన అన్నాడు, ఆ రాత్రి ప్రభుతో ఒక తీర్మానం చేసుకున్నాడు, అయ్యా నీ సేవ చేస్తాను, మరి నీ సేవకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరన్నా పేషెంట్లు బయట చూపించుకోలేని వాళ్ళు ఉంటాడుగా, వాళ్ళని చూడటానికైనా నేను డాక్టర్ని అవుతానయ్యా, డాక్టర్ అయ్యి సేవ చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఊరిలో ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు నీ పిల్లోడు అది అవుతాడు, నేను ఆడిని ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ని చేయాలి, లేకపోతే కలెక్టర్ని చేయాలి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు అనుకున్న తలంపులు వేరు, ప్రభు అనుకునే తలంపులు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఎడల దేవునికున్న తలంపు వేరు, నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మనం తలంచే తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారమై అది గ్రహించుకొని ఆ మార్గంలో మన బిడ్డలు నడపాలి. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అలాగనే దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుని ఇస్తాను అని అన్నాడు. అయితే తన భార్య ఏం చేసిందంటే, వృద్ధాప్యంలో వచ్చాం కదయా, ఈ వృద్ధాప్యంలో నేను కనే ఓపిక రాకుందా, 99 సంవత్సరాలు మనకు వచ్చినాయి, ఈ బిడ్డలు మనకు కలుగుతారంటావా అని ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము శారా హాగరు డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్మని, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారా మాట వినెను. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్బాయి ఆకాశవాక్య చూడు, ఆ నక్షత్రాలను చూడు, ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేరు ప్రభా, అంత సంతానం నీలో నుంచి వస్తుందని చెప్పాడు. ఆ సముద్రానికి తీసుకువెళ్ళి ఆ ఇసుకరేణి వాళ్ళని చూపించాడు, వీటిని నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభా, ఇలా విస్తరిస్తుంది నీ నీ ప్రజలు, నీ ద్వారా వచ్చిన బిడ్డలు అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ నక్షత్రాలను చూసినా ఇసుకరైన వాళ్ళు చూపించి దేవుడు వాగ్దానం చేసిన ఈమె ఏమంటుంది, సారా ఏమంటుందండి, దేవుడే నేను పిల్లలను కలకుండా చేశాడు అంటుంది. ఏమండి, దేవుడికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన మానవుడు కాదు, దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడా? తప్పనివాడు. మరి ఈమెకి ఎందుకు వచ్చింది అనుమానం వచ్చి అట్లా కుదరదప్పే, మనం వృద్ధాప్యానికి వచ్చేసాం, ఇంకా మన సంతతి అంతరించిపోద్ది, ఏదేమైనా అయిపోయింది, కానీ దేవుడు ఒకవేళ మర్చిపోయాడేమో అని అన్నది. కానీ దేవుడు ఊరుకున్నాడా? అబ్బాయి, హాగరు వలన కలిగింది నీ సంతానం కాదు నాయన, నేను ఇచ్చే వాగ్దాన పుత్రుడు వల్ల వచ్చేది నీ సంతానం అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, ఏంటి ఎంతకాలమా, ఏంటి ఈ పరిస్థితి, ఎంతకాలం నా బాధ, ఈ శ్రమ ఇంకెంతకాలం అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నీ ఎడల ఒక తలంపు కలిగి ఉన్నాడనే సంగతిని మర్చిపోకు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు. ఈ సంవత్సరం ఏమి ఇచ్చాడు వాగ్దానం? అక్కడ చదవండి, ఏముంది? ఆయన మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చను. నాకు కలిగిన సంకటములన్నిటిని బట్టి ఆయన జరుగు సంవత్సరంలో నేను నెమ్మదిగా చూడ, పక్కన ఉంది, కనపడతలేదా? అదిగో అక్కడ ఎక్కడుంది? నెమ్మదిగా నడుచుకుందును. హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల, మన సంఘం పట్ల నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యోసేపు పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు దేవుడు. తండ్రి ప్రేమిస్తా ఉన్నాడు ఆకరోడని. దేవుడు ఆయనకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళకని చెప్పాడు, అయ్యా నేను ఒక కలగన్నాను, ఆ కళలో నా పనులు వేస్తుంది, మీ పనులన్నీ నా చుట్టూ మోకరిల్లు ఉన్నాయి. వీళ్ళందరూ అన్నదమ్ములు అనుకున్నారు, వీడేదో పని పాట లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పోరంపోగులకు తిరిగేది కాకుండా మనకి రాజు అవుతాడా,
మనల్ని పరిపాలిస్తాడా అని వాడి మీద ఈర్ష్యపడి వాడిని కొట్టి చంపేద్దామని చూసి ఇస్మాయిల్ కమ్మేశారు. కానీ దేవుడు ఆయన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రాబోయే కాలంలో కరువులు వస్తాయి, కాటకములు వస్తాయి, తిండి దొరకలేని పరిస్థితులు వస్తాయి. వీడిని తీసుకెళ్ళి ఐగుప్తులో పెట్టి మీకు ఆసరాగా ఈయన్ని పెడుతున్నాను అని చెప్పి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు తలంపెట్టి తమ్ముడిని చంపేయాలి. దేవుడు తలంపెట్టి వీళ్ళకు ఒక ఆసరా కావాలి, ఐగుప్తులో ఇతను రాజుగా చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటా ఉన్నావేమో శారాయి వలె ఆలస్యమైందనో, శారాయి వలె వేరే తలంపుతో ఉన్నావేమో, దేవుడు నా పట్ల కార్యం చేయడాన్ని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. మాట ఇచ్చిన వాడు, మాట తప్పని వాడు, నెరవేర్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు చెప్పాడు నేను రాజును చేస్తానని. యోసేపుతో ఒక తలంపు కలిగి ఉన్నాడు యోసేపు పట్ల, అది నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు చింతించవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆయన మాట ఇచ్చను నెరవేర్చే వరకు నువ్వు ఓపికగా ఆయన సన్నిధిలో కనిపెట్టడం వరకే నీ పని. హల్లెలూయా. చూడండి, మోషేని రాజుగా చేద్దాం అనుకుంది ఐగుప్తు రాణి. యువరాణి ఏమండి, ఆ పిల్లవాడిని పెంచుకొని ఈ దేశానికి రాజుని చేద్దాం మా నాన్న తర్వాత అనుకుంది. కానీ దేవుని తలం పెట్టి ఇశ్రాయేలుకు నాయకుడిగా చేయాలి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడినైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని నిశ్చయించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము మీద దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఈయనమే అనుకుంటుంది ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా ఉండుటకు ఇష్టపడలా. ఏమేమో ఆ కుమారుడు చేసుకోవటానికి ఇష్టపడుకుని తెచ్చుకొని పెంచుకుంది. దేవుడేమో ఇశ్రాయేల్ ప్రజలను విమోచించి రక్షించడానికి ఎన్నుకున్నాడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే, నా బిడ్డల పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చు అని ప్రార్థించు. నా బిడ్డ పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చు. నా చిత్తం కాదు, వాడి చిత్తం కాదు, దేవుని చిత్తమే. వాడిని ఏం చేయాలో, బిడ్డల్ని ఏం చేయాలో ప్రభువుకు తెలుసు. ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో ప్రభువుకు తెలుసు. నువ్వు అనుకున్నది కాదు నెరవేర్చేది, ఆయన అనుకున్నది వారి పట్ల నెరవేర్చాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దావీదు గారి తండ్రి అనుకున్నాడు, వీడిని గొర్రెల కాపరిగా చేద్దాం, మిగతా వాళ్ళని తీసుకెళ్ళి సౌలు గారి దగ్గర సైనికులుగా జాయిన్ చేసేద్దాం అనుకున్నాడు. తీసుకెళ్ళి ఆమెమో సైనికులుగా జాయిన్ చేశాడు. దావీదునేమో గొర్రెలు ఇచ్చి గొర్రెల కాపరిగా పంపించాడు. అయితే తండ్రి తలపెట్టి వీడు కాపరిగా చేయాలని. ఆ పరమ తండ్రి ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇశ్రాయేలుకు రాజునుగా చేయాలని. హల్లెలూయా. గొర్రెల కాపరిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడు, ఇశ్రాయేలీలకు రాజునుగా చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, ఏమిటి మా బ్రతుకులు, ఏమిటి మాకు చింత, ఏంటి మాకు ఈ వేదన, మా ఏంటి ఈ పరిస్థితి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ ఎడల ఒక తలంపు కలిగి, ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. దాన్ని నెరవేర్చుకుంటాడు ఆయన. నువ్వు కనిపెట్టవలసింది ఆయన చిత్తాన్ని నెరవేర్చమని, కానీ నీ చిత్తాన్ని కాదు అని ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాని నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఈయనేం చేశాడు? ఈయనేం తలంచుకున్నాడు, నేను వెళ్ళేటప్పటికి ఈయన రక్షించేస్తాడు, ఇంక మనకెందుకులే అని ఈయన తర్షీష్కి వెళ్ళి వాడెక్కి చక్కగా అమరాన్ని కూర్చొని పడుకొని నిద్రపోతూ ఉన్నాడు.
కానీ దేవుడు అతని తలంపును గ్రహించి తుఫాను కలుగు చేసి ఇతనేమో సముద్రంలో పడవేసి చేప చేత రక్షించేసి ఈయన ఏ ఊరైతే వెళ్ళాలో అక్కడికి ఎక్కించి అక్కడ పంపించాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్నదే నెరవేరుస్తాడు, కానీ నీవు అనుకున్నది మాత్రం కాదు. దేవుడు ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చెప్పి చేయమన్నాడో అదే నువ్వు చేయాలి, కానీ నీ చిత్తాన్ని మాత్రం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు గ్రహించుకోవాలి. చివరగా ఒక వ్యక్తిని చెప్పి నేను ముగించేస్తాను. సౌలు ఉన్నాడు కదా, పౌలు అనే వ్యక్తి తెలుసు. ఎక్కడ సువార్త ప్రకటించబడతా ఉందో, ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో అక్కడికల్లా వెళ్ళి వారిని, ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కొట్టి చంపేస్తా ఉన్నాడు. అయితే దేవుని చిత్తం ఏమైంది? ఇతడు ఒక హతసాక్షిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన దమస్కుకు వెళ్ళే మార్గంలో ఆయన పట్టుకున్నాడు. పట్టుకోగానే కళ్ళు పోయి సౌలా సౌలా అని అడుగుతున్నాడు. ఎవరు ప్రభువా నువ్వు అని అడిగాడు. నేనా, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కుటుంబాలలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యజమానుడున్నా, నీ మాట వినని నీ కుమారుడున్నా, నీ మాట వినని నీ ఇంట్లో ఎవరున్నప్పటికీ ప్రభువు వారిని కానీ ఎన్నుకుంటే, ప్రభువు తలంచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలడు. హల్లెలూయా. కరుడు కట్టిన ఒక తీవ్రవాది లాంటి వాడిని తీసుకొని ఏం చేశాడు, ఎలా తయారు చేశాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 13 నుంచి చదువుతాను చూడండి. అతడు ప్రయాణము చేయించు దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. 15వ వచనం. అందుకు ప్రభువు సౌలుతో చెప్తున్న మాట చూడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఒక సాక్షిగా నిలబడతాడు ఇతడు. ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. అతనిని ఎన్నుకున్నాడు. ఎలాంటి వాడు? కరుగట్టిన తీవ్రవాదిని ఎన్నుకున్నాడండి. ఒక సాధనంగా చేసుకున్నాడు దేవుడు. నీవు ప్రార్థించవలసింది అంటే తెలుసా? ఎన్ని చెప్పినా మా దగ్గర మా బోడప్పుడు ఉండేవాడు. అన్ని చోట్లకి వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళం. ఆడింటి దగ్గర ప్రార్థన ఇట్టేవాడు కాదు. ఏంద్రా బాబు, ఏంట్రా ఇంటి దగ్గర పెడతాను, అది ఉన్నదన్నా, నువ్వు లక్ష్యం చెప్పాను, అది ఉన్నదన్నా అని దీర్ఘం తీసి చెప్పాడు. అదేంట్రా, మనం ఇంటికి వెళ్ళి ఎవరెవరికో చెప్తున్నాం, మరి మన ఇంట్లో పరిస్థితి చూసుకోకుండా బయటకు వెళ్ళటం ఏంట్రా, అది తప్పు కదా అని ఇంటికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాడు. నువ్వు అనుకోవటానికి వీల్లేదు. ఆడు మారడు. కరుడు కట్టిన వాడిని మార్చాడు కదా, కఠిన హృదయాన్ని మార్చాడు కదా దేవుడు. పిల్లలని లేదు, గర్భిణీలని లేదు, ముసలోళ్ళని లేదు, ముత్తకాళ్ళని లేదు, పిల్ల తల్లని లేదు. ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన చంపేసిన వాడిని పట్టుకొని ఒక సాధనంగా తయారు చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసే ఆశ్చర్యమైన క్రియలు, నీ ఎడల ఉన్న తలపులు జ్ఞాపకం చేసుకొని ప్రభువును వేడుకోవాలి. ఈ దినం ప్రభు మన పట్ల జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, మన ఎడల ఆయనకున్న తలంపులను బట్టి ఆయనకి స్తోత్రం చెప్తాం. అందరం 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రములు తండ్రి. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తా ఉన్నాడు. మనం తలపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కార్యము ఆయన జరిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల,
దేవుడు ఒక తలంపు కలిగి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ఒకసారి మరలా ఆ వాక్యాన్ని చదివి ముగిస్తాను చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన దేవుడు వేరొకడు లేడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి సాటి అయిన దేవుడు లేడు. నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రతి కార్యము ప్రభు మనకు పట్ల సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి.